విజయవాడ నగరానికి బయట ఉన్న శాంతి విద్యా నిలయం అనే పాత ప్రైవేట్ స్కూల్ బయటికి చూస్తే సాధారణ పాఠశాలలాగే కనిపించేది. కాని ఆ భవనం గోడల మధ్య ఒక నిశ్శబ్ద భయం ఎప్పటినుంచో దాగి ఉండేది. 2009లో అక్కడ జరిగిన ఒక సంఘటన తర్వాత స్కూల్లోని 3వ అంతస్తు చివర ఉన్న క్లాస్రూమ్ 13 శాశ్వతంగా మూసివేయబడింది. అధికారికంగా అది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం అని చెప్పినా, ఆ రోజు సాయంత్రం 5:30కి ఆ గదిలో ఉన్న 6 విద్యార్థులు మరియు వారి క్లాస్ టీచర్ ఒక్కసారిగా మరణించారనే వార్త మాత్రం బయటకు వచ్చింది. కాని నిజంగా ఏం జరిగిందో ఎవరూ పూర్తిగా చెప్పలేదు. ఆ రోజు తర్వాత ప్రతిరోజూ సాయంత్రం 5:30కి ఆ కారిడార్లో వింత శబ్దాలు వినిపించేవని వాచ్మెన్ మెల్లగా చెప్పుకొచ్చేవాడు. కొంతమంది టీచర్లు రాజీనామా చేశారు, కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు. కాని క్లాస్రూమ్ 13 మాత్రం తలుపు మూసుకొని, తాళం వేసుకొని, డస్ట్ కప్పుకొని నిశ్శబ్దంగా ఉండిపోయింది. సంవత్సరాలు గడిచాయి, కొత్త బ్యాచ్లు వచ్చాయి, పాత సంఘటన మరిచిపోయారు. అదే సమయంలో స్కూల్లో కొత్తగా మ్యాథ్స్ టీచర్గా చేరాడు అర్జున్. అతను హైదరాబాదులో నుంచి వచ్చిన యువ టీచర్. లాజికల్ మైండ్, సైన్స్ మీద నమ్మకం, భూతాలంటే కట్టుకథలే అని నమ్మే వ్యక్తి. మొదటి రోజే స్టాఫ్ రూంలో కొందరు మెల్లగా 13 నంబర్ రూమ్ దగ్గరికి సాయంత్రం వెళ్లొద్దు అని చెప్పినప్పుడు అతను గట్టిగా నవ్వాడు. ఫియర్ ఈజ్ సైకలాజికల్ అని చెప్పి వదిలేశాడు. కాని క్యూరియాసిటీ మాత్రం అతని మనసులో నాటుకుంది. ఒకరోజు సాయంత్రం స్కూల్ ఖాళీ అయ్యాక గడియారం 5:15 చూపిస్తున్నప్పుడు అతను 3rd ఫ్లోర్ వైపు నడిచాడు. కారిడార్లో లైట్లు మసకబారుతున్నాయి. గాలి చల్లగా ఉంది. గోడలపై పాత స్టూడెంట్స్ ఫోటోలు వేలాడుతున్నాయి. చివరికి అతను చూశాడు 13 రూమ్ వైపు. తలుపు మీద పెద్ద తాళం వేలాడుతోంది. డస్ట్ గట్టిగా పేరుకుపోయింది. అతను దగ్గరికి వెళ్లి తాళం తాకగానే అతని చేతికి చల్లని గాలి తాకింది. ఒక్కసారిగా లోపలనుంచి చాక్ రాస్తున్న శబ్దం వినిపించింది. క్రర్ క్రర్. అతని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఇది ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారా అనుకుని తాళం లాగగానే అది నేలపై పడిపోయింది. తలుపు మెల్లగా తెరుచుకుంది. లోపల డస్ట్ కప్పుకున్న బెంచులు, పాత బ్లాక్ బోర్డ్, మూలలో పగిలిన కిటికీ. కాని బోర్డు మీద తెల్లగా, కొత్తగా ఇప్పుడే రాసినట్టు కనిపించింది. అటెండెన్స్ 5:30 PM అని. అతను గడియారం చూశాడు. 5:29 అయింది టైం. ఒక్కసారిగా తలుపు వెనకనుంచి మూసుకుపోయింది. అతను లాగడానికి ప్రయత్నించాడు. తలుపు కదలలేదు. 5:30 అయ్యేసరికి గదిలో గాలి భారంగా మారింది. మొదట మెల్లగా పిల్లలు కూర్చున్నట్టు బెంచుల శబ్దం. తర్వాత పెన్సిల్ ట్యాపింగ్. తర్వాత ఒక చిన్న స్వరం, ప్రెజెంట్ మిస్. ఇంకో స్వరం, ప్రెజెంట్ మిస్. మొత్తం 6 స్వరాలు వరుసగా వినిపించాయి. అర్జున్ కళ్ళు పెద్దవయ్యాయి. ఖాళీగా ఉన్న బెంచుల మీద ఇప్పుడు 6 పిల్లలు కూర్చుని ఉన్నట్టు కనిపించారు. వాళ్ల ముఖాలు తెల్లగా, కళ్ళు పూర్తిగా నల్లగా. ఒక్కసారిగా బ్లాక్ బోర్డ్ మీద అక్షరాలు స్వయంగా రాయడం ప్రారంభించాయి. రోల్ నంబర్ 1 రోహిత్, ప్రెజెంట్. రోల్ నంబర్ 2 కావ్య, ప్రెజెంట్. రోల్ నంబర్ 3 ఇమ్రాన్, ప్రెజెంట్. రోల్ నంబర్ 4 అంజలి, ప్రెజెంట్. రోల్ నంబర్ 5 దీపా, ప్రెజెంట్. రోల్ నంబర్ 6 సమీర్, ప్రెజెంట్. చివరిగా మెల్లగా మరో పేరు రాసింది, 7 అర్జున్, ప్రెజెంట్. అతను వెనక్కి తగ్గాడు. నేను కాదు అని గట్టిగా అరిచాడు. కాని అతని గొంతు మాత్రం బయటకు వినిపించలేదు. ఒక్కసారిగా గది రూపం మారిపోయింది. డస్ట్ లేదు. గది కొత్తగా ఉంది. పిల్లలు స్పష్టంగా కనిపిస్తున్నారు. ముందున్న టీచర్ కుర్చీలో ఎవరో కూర్చుని ఉన్నారు. అర్జున్ మెల్లగా దగ్గరికి వెళ్లి చూశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, అర్జునే. కాని కళ్ళు తెల్లగా ఉన్నాయి. అతని మరో రూపం అటెండెన్స్ రిజిస్టర్ పట్టుకుని మెల్లగా అన్నాడు, రోల్ నంబర్ 7 అర్జున్. పిల్లలు ఒక్కసారిగా నవ్వారు. ఆ నవ్వు గది మొత్తం మార్మోగింది. గాలి చల్లగా మారింది. లైట్లు షేక్ అయ్యాయి. ఒక్కసారిగా చీకటి. మరుసటి రోజు ఉదయం స్కూల్లో వార్త, అర్జున్ కనిపించట్లేదు అని. ప్రిన్సిపల్ పర్సనల్ రీజన్ అని చెప్పి విషయం మూసేశాడు.
కాని ఆ రోజు నుండి ప్రతి సాయంత్రం 5:30కి థర్డ్ ఫ్లోర్లో బెల్ మోగుతుంది. సీసీటీవీలో కొన్నిసార్లు క్లాస్ రూమ్ 13 తలుపు ముందు ఒక నీడ కనిపిస్తుంది, టీచర్లాగా. అటెండెన్స్ శబ్దం వినిపిస్తుంది. 1 2 3 4 5 6 7. స్కూల్ రికార్డ్స్లో ఇప్పుడు 2009 యాక్సిడెంట్ లిస్ట్ పక్కన ఒక కొత్త పేరు చేరింది. అది అర్జున్ పేరు. ఇప్పటికీ ఆ స్కూల్లో చదివే పిల్లలు చెబుతారు, సాయంత్రం 5:30కి ఆ కారిడార్ దగ్గరికి వెళ్లితే లోపల నుంచి ఒక స్వరం వినిపిస్తుంది అని. లేట్ అయ్యావు, సిట్ డౌన్. మీరెప్పుడైనా పాత స్కూల్ కారిడార్లో ఒంటరిగా నడుస్తూ గడియారం 5:30 చూపిస్తే వెనక్కి తిరిగి చూడకండి. ఎందుకంటే అటెండెన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. మీ పేరు కూడా ఆ లిస్ట్లో చేరిపోయుండొచ్చు. క్లాస్ రూమ్ 13 అధికారికంగా లేనప్పటికీ అది ప్రతిరోజూ 5:30కి ఓపెన్ అవుతుంది, ఎవడో ఒక కొత్తవాడు లోపలికి అడుగుపెట్టేంతవరకు. చివరి అటెండెన్స్ ఎప్పటికీ పూర్తవ్వదు. సాయంత్రం 5:30 అయినప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ రోజుట్నుంచి, ఈ వీడియో యూట్యూబ్లో విన్నప్పట్నుంచి. ఎందుకంటే తర్వాత మీరు కూడా క్లాస్ రూమ్ 13లో అటెండెన్స్లో యాడ్ అవుతారేమో చెప్పలేను. మన దయ్యాల కథలు ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇలానే మరిన్ని దయ్యాల కథలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను.